మనుజుడు జ్ఞానవంతుడు స్వస్వరూపానుభవం కలవాడు కృతకృత్యుడు కాగలడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం వాడంతట వాడే బుద్ధి యోగం ద్వారా గ్రహించి దాన్ని పూర్తిగా సమూలంగా దగ్ధం చేసేసుకుంటున్నాడో వాడు దానికి యొక్క ఫలితం ఏంటంటే జ్ఞానంగా ఉంటాడు, అమితానందంగా ఉంటాడు, స్వస్వరూపానుభవము కలవాడు, కృతకృత్యుడు. ఈ మానవ జన్మ వచ్చినందుకు మానవ జన్మ సార్థకత అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ దాకా వీడి ప్రయాణం సాగుతూనే ఉండాలి. కృతకృత్యుడయ్యా అనుకోండి, ఇంకా అక్కడ ఏమీ లేదు. అంటే దేన్ని నమ్మడు, ఎలా ఉన్నా నమ్మడు. అంటే ఇప్పుడు కూడా నమ్మట్లేదండి అంటే, ఇప్పుడు నమ్మట్లేదు సరే, ఏదో పరిస్థితులు మార్పు వచ్చినాయి అనుకోండి, ఏదో జరిగింది అనుకోండి, ఇంద్రియాలు సహకరించవు, శరీరం సహకరించదు, వయసు పెరిగే కొద్దీ ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి వాడికి. ఆ బుద్ధి సూక్ష్మత చెందటానికి ఇంకా తగినటువంటి అది లోపల గ్రహించలేదన్నమాట. అంటే ఏమండి దీంట్లో బుద్ధి వయసు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంటే ఎవరైనా సరే జ్ఞానానుభవంలో నిత్య నిరంతరం ఉండటానికి చిత్తశుద్ధి కలిగి ఆ ఏకాగ్రతలో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా కృతకృత్యుడే అనేటువంటిది ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు అన్నమాట. మనుజుడు భగవంతునిపై అనన్య భక్తి కలవాడై తద్వారా బుద్ధి యోగమును అనగా జ్ఞానానుభవమును బడయగలుగును. దానిచే అతడు కృతకృత్యుడు కాగలడు. అట్టి కృతకృత్యత్వముచే కృతార్థుడును తప్పక కాగలడు. ప్రపంచంలో ఏ ఇతర కార్యము చే కూడా మనుజుడు కృతకృత్యుడు కాజాలడు. అది ఈ ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ ఏ విద్యలో కూడా వాడు కృతకృత్యుడు కాలేడు. ఏమండి నేను నా డాక్టర్ చదువుకున్నా అండి, నా చేతి హస్తవాసి మంచిదండి, నా నా చెయ్యి తగిలినటువంటి వాడికి అంటే నేను నా దగ్గరకు వచ్చినటువంటి వాడికి మందులు ఇస్తానండి, రోగం నయమైపోతుందని అంటే నయమైపోతుంది, మళ్ళీ రాకుండా ఉండాలిగా. ఆ రాకుండా ఎందుకని? వాడికే లేదు. మనకి దీనికి అదే ఒకటి చెప్పారు, ఆ మా మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. హార్ట్ గురించి మంచి రీసెర్చ్ చేసినటువంటి పెద్ద డాక్టరు ఆయన ఎన్ని సంవత్సరాల్లో రీసెర్చ్ చేసి బాగా శోధించి గ్రహించినటువంటిది ఆ హార్ట్ సంబంధమైన డాక్టర్స్ కి అందరికి అంటే జూనియర్స్ కి దాని గురించి వివరంగా చెబుతూ ఆయన చెప్తూనే హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. అంటే వాడి హస్తవాసి ఇంకొకటి మంచిదే, కానీ మృత్యువును దాటించలేదు, మృత్యువు రాకుండా చెయ్యలేదు. ఈ ప్రాపంచిక విద్యలన్నీ కూడా అటువంటివే. కానీ ఆధ్యాత్మిక విద్య ఇంకా మళ్ళీ పుట్టనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది, అసలైన సత్యంలో నిలుపుతుంది. అది వాడికి నిత్య నిరంతరం అనుభవంగా ఉండాలి. ఉంటుందా లేదా అనేటిది ఎవరికి వాడు చూసుకోవాలి. ఇది ఒకానొకడికో కాదు, దీనికి జాతితోటి, కులంతోటి, మతంతోటి, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యమే లేదు, అందరికీ. అయితే ఆ నిర్మల భక్తి, చిత్తశుద్ధి ఈ రెండు ఉన్నటువంటి వాడే అర్హుడు అనమాట. వాడికే కృతకృత్యుడవుతాడు అని చెప్పేసి పదే పదే మనకి చెప్తున్నారనమాట. ఎందుకంటే మాటి మాటికి చెప్పడము, ఆ మాటి మాటికి వినడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి వాటిని వాడు గ్రహించుకొని వాడు అది కూడా సమూలంగా నిర్మూలించేసుకుంటాడు అనేటువంటి దీనితోటి కృతకృత్యుడు అవుతాడనేటువంటి దానితోటి చెప్తున్నారనమాట. ఒక బ్రహ్మ విద్య చేతనే, ఆధ్యాత్మిక జ్ఞానము చేతనే అతడు కృతకృత్యుడు కాగలడు అని భగవానుడిచట ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ సాత్కృత కృత్యశ్చ అనే వాక్యము ద్వారా స్పష్టముగా చెప్పి వైచిరి. కావున ధన్యులు కృతకృత్యులు కాదలంచిన వారు, జన్మ సార్థకత నొందదలంచిన వారు
భగవాన్ని ఈ వాక్యముపై విశ్వాసముంచి గీత యందు తెలుపబడిన పరమార్థ రహస్యములనెల్లా చక్కగా నభ్యసింపవలయును. అట్లు కృతకృత్యులు కాకుండా మరణించినచో గొప్ప ప్రమాదము కలదు. జన్మ పరంపర వారిని విడనాడదు. దుఃఖజాలము వెన్నంటుచునే ఉండును. వాడు తీవ్ర ప్రయత్నం చేయకుండా మంద ప్రయత్నంగా ఉన్నాడనుకోండి, మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మ పరంపరలో మళ్ళీ వాడు ఇరుక్కోవాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. వీడు ఎంతసేపటికి నాకు జన్మ లేదనేటి జ్ఞానంగా వాడి మైండ్ ఉండే విధంగా చూసుకోవాలి. అది చూసుకుంటూ వాడి ఆలోచనలో గాని ప్రవర్తనలో గాని ఏ రకమైనటువంటి ఈర్ష్యాసు విరాగ ద్వేషాలను తొణకిసలాడకండగా చూసుకుంటున్నారు. ఎందుకని ఏ దృశ్యం తన్నస్యం. ఇక్కడ ఏది జరుగుతున్నా ఇది నిజం కాదు, ఎలా జరుగుతున్నా నిజం కాదు. ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరుగుతుందండి, ఎంతో ఆకర్షణీయంగా పూల అలంకరణ ఎంతో హడావుడిగా ఉంది, ఎలా ఉన్నప్పటికీ ఇది నిజం కాదు. ఎందుకంటే దృశ్యం తన్నస్యం. ఇది ఎంతసేపు ఉంటుంది, ఈ వైభవం ఎంతసేపు? దీనికి పూలు వడిలిపోతాయి, వచ్చిన బంధు జనాలు వెళ్ళిపోతారు, ఇక్కడ అన్ని వాడు పీక్కుని పోతాడు. ఇక్కడ ఏది అలా నిలిచి ఉండదు. ఈ ఆనందం కూడా ఆ ఆర్భాటాన్ని చూసి వచ్చినటువంటి ఆనందం కూడా అదంతా పోయేటప్పటికీ ఇక్కడ మళ్ళీ వీడికి ఏదో ఒక రకమైన విషయానికి లోనైపోయి దుఃఖానికే లోనవుతాడు. అందుకని ఇక్కడ ఏది కనిపించినా ఎలా కనిపించినా ఇదంతా కూడా నిజం కాదు. ఇది మాటి మాటికి వాడిలో వాడు చెప్పుకుంటుండాలి. ఎందుకంటే మనసు చాలా ప్రమాదకరమైనది. అది జ్ఞానంగా ఉన్నట్టే ఉండి ఆ విషయాన్ని లోపలికి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా చేర్చేస్తుంది. ఆ గ్రహించడానికి కూడా వీలు లేనంత సూక్ష్మంగా అది లోపలికి చేర్చేస్తుంది. అంత సూక్ష్మంగా గ్రహించేటువంటి మానసికాన్ని అంతకంటే ఏకాగ్రతగా మన మైండ్ ఉండాలి. ఎందుకంటే మనసు కంటే బుద్ధి పైనున్నది. ఆ బుద్ధిలోనే వీడి ఏకాగ్రత అంతా కూడా ఆ విశ్వాసం అనేటిది, ఆ భగవంతుడు చెప్పినటువంటిది గాని, గురువు చెప్పినటువంటిది గాని, ఈ మహాత్ముడు చెప్పినటువంటిది గాని, ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పినటువంటిది, ఇవన్నీ కూడా ఆ బుద్ధిలో వీడు ఈ మనసుకు పదే పదే చెప్పుకొని ఆ బుద్ధిలో స్థిరత్వం చేసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధిలో ఇది స్థిరత్వం చేసుకుంటున్నాడో ఆ బుద్ధిలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా క్షయించిపోతాయి. అంటే డబ్బా ఖాళీ అయిందనుకోండి, దాంట్లో మనం కావలసినటువంటి మనకు అవసరమైనది మనకి ఉద్ధరత చెందించేటువంటి జ్ఞానాన్ని నిరంతరం ఆ మైండ్ లో నిలుపుకుంటాం. ఎప్పుడైతే నిరంతరం మైండ్ లో అది నిలుపుకొని ఉన్నామో, ఏది కనిపించినప్పటికీ వీడు నమ్మడు, అపనమ్మకంగా జీవిస్తాడు. ఇక్కడ అన్ని పనులు చేస్తాడు, కానీ మనం చెప్పుకుంటుంటాం, నాకెవరు లేరు, నేనెవరికి లేరు. అంటే శరీరం అనుకుంటే గనక సుభాషిణి ఉంది, సుభాషిణి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. నేను బ్రహ్మరాయంటి జ్ఞానంగా ఉన్నప్పుడు ఇంకా ఉన్నదంతా బ్రహ్మమైతే ఇంకా రెండో వాళ్ళు లేడుగా. అందుకని ఎప్పుడూ కూడా వీడి మైండ్ లో శరీరం అనేటువంటిది ఇక్కడ తాత్కాలికమే, నాటకమాత్రానికి వచ్చింది, ఇది ఎప్పటికీ నిజం కాదు, ఇదంతా కూడా నాటకమే, ఇది సత్యం కాదు అనేటిది నిరంతరం వాడి మైండ్ లో తొలుస్తూనే ఉండాలి. ఎందుకంటే అలా తొలసగా గాని వాడి జ్ఞానంలో స్థిరత్వం రాదు. నిరంతరం సమాధిలో నిలబడవాడు, ఖాళీ అయిపోతుంది. అలా చేయగా లోపల ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే గాని ఉన్న సత్యం ఉన్నట్లుగా వాడికి అనుభవంగా నిలవదనమాట. ఆ అనుభవంలో స్థిరత్వం వస్తుంది వాడికి. భగవానుడు బోధించిన ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఎట్టిది? అతి రహస్యమైనది.
అది మామూలు రహస్యం కాదండి ఇది. అతి రహస్యమైనటువంటిది. దాన్ని అర్జునుడికే ఏల బోధించెను. అతడు పాపరహితుడు, అనఘుడు కనుక. ఈ బోధ నెరుగుట వలన కలుగు ఫలితమేమి? దాని నెరుగుట వల్ల మనుజుడు జ్ఞానవంతుడు, కృతకృత్యుడు కాగలడు. కావున జ్ఞానవంతుడగుటకు కృతకృత్యత్వమును బడయుటకు ఉపాయమేమి అని తేలుచున్నది. భగవానుడు బోధించిన ఈ పరమార్థ రహస్యములను చక్కగా ఆచరించుటయే అందులకు ఉపాయము. అది ఆ కృతకృత్యుడు కావాలి, జన్మ సార్థకత పొందాలి అంటే ఆ భగవానుడు చెప్పినటువంటి, గురువు చెప్పినటువంటి వాక్యాన్ని నిరంతరం వాడు ఏది విన్నా ఏది చూసినా వాడికి ఆ గురుబోధే, ఆ గురుబోధలోనే ప్రతి క్షణం కూడా వాడి మైండ్ ఉంటుంది, ఉండాలి. అలా ఉన్నప్పుడే విషయం అనేటిది మనసుకు అందనివ్వకుండగా ఆ మనసులో నిరంతరం మంత్రానుష్ఠానం జరుగుతూ, ఈ విచారణ జరుగుతూ, ఇవన్నీ నిరంతరం ఇదే జరుగుతుంది అనుకోండి. మనం చెప్పుకుంటున్నాం తత్కథనం తశ్చింతనం అన్యోన్య సంభాషణం అని. అది మాటలతో చెప్పుకుంటున్నాం గాని మన అంతరంగంలో కూడా నిరంతరం అలా ఉంటుందా లేదా అనేటిది మనల్ని మనం పరిశీలించుకొని ఏమన్నా పొరపాటు పడుతున్నట్లయితే ఆ గురుదేవుని ప్రార్థిస్తూ ఆ శరణాగతి చెంది నిరంతరం అలా ఉండే విధంగా ఆ గురుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎప్పుడైతే ఉంటామో ఆ భగవంతుని యొక్క కృప, గురు కృప అన్న భగవంతుని యొక్క కృప అన్న రెండు వేరు కాదండి. ఎందుకంటే సాక్షాత్ ఆ భగవంతుడే, ఆ పరమేశ్వరుడే గురు రూపంలో మనకి లభించారు. అందుకని ఎప్పుడైతే నిరంతరం అలా చేస్తూ ఉంటామో అతి రహస్యమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటిది కూడా వీరికి అవగాహనకు వస్తుందన్నమాట. అవగాహనకు వస్తే కదండి ఆచరణలో పెట్టేది. వాడికి అవగాహన రాకపోతే ఆచరణలో ఏం పెడతాడు? ఆ విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత మళ్ళీ మరుగున పడిపోతుంది. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటిది పూర్తయింది. నాన్న ఎవరన్నా మాట్లాడతారమ్మా కాసేపు? సరస్వతి మాట్లాడతావు నాన్న? జయ గురుదేవ్ తండ్రి చెప్పిన అర్థమవుతుందమ్మ. బాగానే పాఠము చదివినది చదివింది ఒకటిగా ఉన్నదిగా అనిపిస్తుంది. లోపల అనుభవంగా కలగడం కూడా బాగా గురుదేవులు తెలియజేస్తున్నారు. ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ శ్లోకం బాగా వ్యాహం వైశ్వానరో బుద్ధ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త బచాన్నంతే. ఆ భుజించేవాడు, తినేవాడు, ఆహార పదార్థం అన్ని ఒకటిగా పరమాత్మ భావనగా లోపల తెలియజేస్తున్నారంట. మరి అదే కదా నాన్న సత్యం. ఉన్నదంతా భగవతత్వమే, మాటలతో చెప్పుకుంటున్నాము. అది అనుభవంగా తెలిసినప్పుడు, అనుభవంగా ఉన్నప్పుడు ఇంకా సహాయం వాడికి పరమానందంగా ఉంటుంది. అదే దాన్ని విన్నప్పుడు బాబా చరిత్రలో ఒకటి గుర్తు వచ్చింది నాకు. బాబా వారు ఫేమస్ పంటని భోజనం చేసేటప్పుడు పక్క వాళ్ళకి పెట్టకుండా తినకూడదు అంటారు. పక్క వాళ్ళకి ఎవరికి పెట్టకుండా తినని బాబా అంటాడు హేమత్ పంతు. అప్పుడు పక్కన ఎవరు లేకపోతే ఎవరిని కలుసుకోవాలి, నన్ను గుర్తుంచుకున్నావా అంటే అప్పుడు తెలుస్తుంది. అది అప్పుడు చదవటం వరకే తెలిసింది. ఇప్పుడు అనుభవం కూడా ఆహా విశ్వానరుడు లోపల నేనే ఉన్నానని బాగా అనుభవంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ఆ భగవంతుణ్ణి తలుచుకుంటున్నాం అనుకోండి, ఆహారం స్వీకరించేప్పుడు కూడా ఎప్పుడు ఎందుకంటే ఇదేమి మనం సృష్టించలేదు, మనం ఏమి తయారు చేయలే, ఇదంతా భగవంతుని యొక్క సృష్టి. అయినేగా ఇప్పుడు మనం పెట్టినటువంటి గింజలోంచి మొలకొచ్చి అది మొక్కగా వచ్చి అది కంకులు వేసి ఒడ్లుగా వచ్చి అది బియ్యంగా తయారయ్యి
అన్ని రకాలుగా రూపాంతరం చెంది అది ఆహార పదార్థంగా స్వీకరించేటప్పుడు ఆ స్వీకరించడానికి గాని అది మళ్ళీ అరగటానికి గాని అరిగింది ఎటు పోవాలో అటు పోవడం గాని ఇదంతా కూడా ఆ ఈశ్వర నీతి ప్రకారం భగవద్ అనుగ్రహాలనే ఈశ్వర నీతి ప్రకారంగానే జరుగుతుంది. అది ప్రతి దాంట్లో పరమాత్మ ఇదంటే పరమాత్మ శక్తితో జరుగుతుంటే తను చేశాడని భ్రమపడటం వల్ల ఇన్ని జన్మలు పడి అజ్ఞానంలో పడిపోయి తానే సుఖరం అనుకొని ఇన్ని జన్మలు ఎట్టాడు. ఇప్పుడు అది కాదు, పరమాత్మ శక్తితోనే అన్ని జరుగుతుంది. ప్రతి దాంట్లోనూ పరమాత్మను చూడడమే మనం జ్ఞాన మార్గంలోకి వచ్చి అని తెలుస్తుందమ్మా. అలా చేస్తేనే గాని ఉన్న సత్యం ఉన్నట్లుగా వాడికి అనుభవం కాదు. ఆ అనుభవంలో దృఢత్వం వస్తే గాని ఆ జన్మ సార్థకత కృతకృత్యుడు అంటే అప్పుడు కృతకృత్యత కలగడం అంటే అదే అమ్మ పెళ్లి కాదు పర్యంతం పరమాత్మ శక్తితోనే నడుస్తుంది అంటే ఇప్పుడు మనకి ప్రతి అధ్యాయం చదివే కొద్ది లోపల మన అనుభవం తెలుస్తుంది. ఇంకా అది తప్ప ఇంకోటి లేదు. అదే అంతటా ఉంది అన్నిటా ఉంది అదే అని బాగా తెలియజేస్తున్నారు గురుగారు. అది ఏమండి తెలిసిపోయిందండి అంటే అయిపోయేది కాదది. అనుక్షణం కూడా తల పడిపోయేంత వరకు కూడా తెలుస్తూనే ఉండాలి. అవునమ్మా. దేనికంటే ఎప్పుడు ఆ విషయం అనేటిది ఎప్పుడు మనసు దేని ద్వారా లోపలికి చేరుస్తుందో చెప్పలేము. అందుకని అనుక్షణం తెలుస్తూనే ఉండాలి. ఆ ఎరుకతోటే ఉండాలి, ఆ జ్ఞానంతోటే ఉండాలి. అవునమ్మా. మైండ్ ఎప్పుడు. ఇంకెవరన్నా మాట్లాడతారు నాన్న? చదువుకుంటేనమ్మా మనం తినేటప్పుడు అక్కడ పెట్టేటప్పుడు ఏం చేసినా సరే కృష్ణ రామ అనేది వచ్చేస్తుంది, మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. అంటే దానికి అలా అలవాటు చెయ్యాలి కదా, మనసుకి అలా అలవాటు చెయ్యాలి. ఆహారం అలా అలవాటు చేసామనుకో అనుక్షణం కూడా అదే జ్ఞానంగా ఏమండి వాళ్ళ కూరలు ఉప్పు తగ్గిందనో లేకపోతే కారం ఎక్కువైందనో ఈ విషయాలు కాకుండా ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఆ తినేవాడు, అరిగించేవాడు, ఈ పదార్థము అన్ని బ్రహ్మతత్వం తప్ప రెండోది లేదనేది అనుక్షణం కూడా వాడికి గుర్తులో ఉండాలి. ఇందాకమ్మ ఆ మంత్రం చదువుతుంటే ఆ మంత్రం చదవటం కాదు, ఉంటే నోట్లో చదవటం కాదు, నీలో ఆర్తి రావాలి, నీలో ప్రేమ రావాలి. నువ్వే పరమాత్మగా భావించుకో, నువ్వే పరమాత్మ అయిపో అని రామ కృష్ణ అంటాం కాదు. అని మనసు కూడా కాదు, లోపల కూడా చెప్తున్నాడు. లోపల కూడా ఏమని చెప్తున్నాడు? చావదు నీకు బ్రహ్మ అవుతావో లేదు తెలియదు, మోక్షం వస్తావో లేదు తెలియదు, నువ్వెవరో తెలియదు నీకు. కానీ ఆ ఆర్తి నీలో రావాలమ్మా. నీలో ఆర్తి అమ్మే చెప్పారో ఏవో నాకైతే తెలియదు. నీలో ఆర్తి ప్రేమ దానిలో ఇదైపోవాలి నువ్వు అని చెప్తుందన్నమాట నాకు. అదే కదా నాన్న, ముందు ఇప్పుడు దైవాసుర సంపత్ విభాగ యోగంలోకి వెళ్తున్నాం. అక్కడ అన్ని ఆ దైవ గుణాలన్నీ కూడా అవే. ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణము, ఇవన్నీ కూడా వీడు అలవర్చుకొని అది ఎప్పుడైతే అలవర్చుకుంటున్నాడో ఆ లోపల ప్రేమతత్వం ఉబుకుతుంది అనమాట వాడికి. అలా మంత్రం ప్రేమతత్వంగా చదువుతుంటేనమ్మా మాలో నేను ఏడుపు చేస్తున్నమాట ఆ ప్రేమకి. ఆ స్వామి యొక్క ఒక్కసారి నన్ను కావలించుకుంటే బాగుండు. ఆ స్వామి వచ్చి ఆంజనేయ స్వామి యొక్క రాముడు డిగ్రీ తీసుకుంటాడు, ఏదో ఫోటోలో చూసా నేను. కానీ అప్పటి నుంచి నాకు ఆ భగవంతుడు తీసుకోవాలి మనల్ని, అలా ప్రేమించాలి మనం ఆయన్ని అనేది. రాముడు ఆంజనేయ స్వామిని అలా కౌగిలించుకున్నాడంటే ఆయన యొక్క భక్తి, దాసునటువంటి ఆ దాసత్వము, ఎంత నిర్మల భక్తి అవన్నీ ఉన్నప్పుడు భగవంతుడు ఆ విధంగానే చేశాడు. అలాగే అంటే ఏమిటి? మన చిత్తశుద్ధి, నిర్మల భక్తి ఎప్పుడైతే అంతరంగంలో ఉంటుందో నిరంతరం ఆ భగవంతుడితోటే కలిసి ఉన్నట్లుగా వాడికి అనుభవం అవుతుంది. భగవంతుడిలో మనం మమేకమైపోవాలన్నమాట. అంతే. కలిసి ఉండడం అని మాటల్లో చెప్పుకోవడమే గాని రెండు లేవు అక్కడ కలిసి ఉండడానికి. బ్రహ్మైక్యమని ఎందుకంటే ఈ మాటల్లో చెప్పుకోవాలంటే ఇంకా అంతకంటే పెద్ద మాట లేదు చెప్పుకోవడానికి. అందుకని అక్కడ అలా చెప్పుకుంటాం. అది
అది పాలలో గనక పాలు పోస్తాయి ఎలా కలిసిపోతాయో అలాగా ఆ బ్రహ్మణ ఇంటి జ్ఞానంతో అలా బ్రహ్మమయమైపో అది అంతా బ్రహ్మమైపోవాలి. నీళ్ళు మాటలు కానీ అన్నిట్లో బ్రహ్మమైపోయేవాడు చూడండి. అప్పుడు ఆనందము, ఆ పరమానందం చెప్పలేమండి దాంట్లో మాటలు వస్తుంది. ఎందుకంటే అది కేవలము అనుభవమే. మనకి పాటల్లో అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ఆ మకరందం పొందటమే ఆనందం అమ్మ. అది ఆనంద జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే అది పరమాత్మ అనే శక్తిని ఆనందంగా మకరందంలో మనం ఎప్పుడు పెట్టుకోవడమే, ఆనందం స్వరూపంలో ఉండడమే. ఆ బ్రహ్మమయం అయిపోవాలంటే ఆనందంగా ఉండడమే ఈ జీవితాన్ని లక్ష్యం. ఉన్నదంతా ఆనందమయంగా వీడు అనుభవంగా తెలుసుకోవాలి, గ్రహించాలి, అనుభవం కలిగి ఉండాలి. నిరంతరం, నిత్య నిరంతరం అదే ఇదే రావాలి, నిత్య నిరంతరం అలా ఉండాలమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారు నాన్న? సుజాతక్క మాట్లాడతామ్మా? లత ఏదో ఫ్యాన్ మేడం వెళ్ళిందమ్మా, అందుకని చెప్పాను పడలేదు. సరే సరే, మాట్లాడతావా? ఆ భోజనం చేసేప్పుడు మాట్లాడకుండా వాదిస్తూ ఆ పరమాత్మ తత్వాన్ని భావన చేస్తూ తినాలనేది ఇప్పుడు బాగా ఎందుకో అది అర్థమవుతుందమ్మా. ఇదివరకు మనసు అటు ఇటు పోకుండా ఉండటానికి ఏదో దేవుడి పెట్టుకొని వింటము. ఫస్ట్ లో ఏదో చూస్తూ తినేవాళ్ళం, తర్వాత దేవుడి పెట్టుకొని వింటూ తినేవాళ్ళం. ఇప్పుడు అవి కూడా ఏమీ పెట్టుకోవద్దు, ఎటు ఆలోచన పోవద్దు, ఆ తినే దాని మీదే దృష్టి పెట్టి తింటే ఎలా ఉంటుందో అర్థమవుతుందమ్మా. ఈ వీటిల్లో రుచిగా ఉన్నాను నేనని పరమాత్మ చెప్పినప్పుడు ఆ భోజనం చేస్తూ ఆ లోపల ఉన్న వైశ్వానరుడికి ముందు సమర్పిస్తున్నాం. అలా ఉన్నాడు, జఠరాగ్నిగా ఉన్నాడు. తర్వాత ఈ తినే ఆహారము ఆయనే, లోపల ఉన్నది అరిగించేది ఆయనే, పదార్థము అదే. ఆ పదార్థం అరగటానికి కావలసిన శక్తి కూడా లోనే ఉన్నది. ఆ శక్తితోనే ఈ జఠరాగ్ని పనిచేసిన, ఈ తినే ఆహారం పనిచేసిన, మళ్ళీ శక్తిగా మారిన అన్నిటికీ ఆ లోపల ఉన్న పరమాత్మ శక్తి ఆధారమని ఒక్కోసారి తెలియపడుతుంది. తెలియబడినప్పుడు ఇంకా అసలు ఆ ముద్ద పెట్టుకుంది తెలియట్లేదు. అలా చాలా బాగుంటుంది. అదే అన్నారు చూడమ్మా, శక్తి అంతయు నీలో కలదన్నా, లోని శక్తిని తెలిసి ధైర్యము కలిగి ఉండన్నా, నేను అల్పుడ నేను దుఃఖిని అనుచు ఎలా పరితపింతు, సర్వశక్తులకు నిలయమైన ఆత్మ ఎప్పుడు నీవై ఉండగా తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చేరి నిజము కనుగొని లాభముందన్నా. ఆ గురువే కదమ్మా ఇదంతా తెలియపరిచింది. ఆ గురువుకి అసలు ఎంత అదే అగ్రతత్వము, పరమాత్మ తత్వము లోపల ఉన్నది, అన్ని జరిగేది అన్ని ఒకటేనమ్మా. అదని తెలిసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే విద్యాప్రకాశరావు గారు చెప్పిన మాట అవి కూడా చాలా బాగుంటాయి అమ్మా. చదువుకుంటే మనకి అలా చెయ్యాలి, అలా ఉండాలి, అలా చూడాలి అనిపిస్తుంది అనమాట. అందుకే కదా దాన్ని తత్వసారం అన్నారు. భగవత్ స్వరూపము అది. దాని ఇప్పుడు ఉపనిషత్ సారం భగవద్గీత ఎలాగో ఆ భగవంతుని యొక్క తత్వం గురించి నిరంతరం అది ఆస్వాదిస్తూ ఉండటం, ఆ సారాన్ని ఎప్పుడైతే గ్రోలుతూ ఉండటమే. అది ఎప్పుడు అది చదివి అర్థం చేసుకొని అది ఆచరణలో పెడితే అనుభవంగా ఉన్నప్పుడు ఆ రకంగా ఉన్నట్లు మనం అలాగ నిరంతరం ఉండటానికే ప్రయత్నము. ప్రతిదీ కూడా వీడు అనుభవంగా గ్రహించడమే. ఎందుకంటే ఇక్కడ ఎన్ని పదార్థాలు ఉన్నా, ఎంతమంది మనుషులున్నా, ఇవన్నీ కూడా ఒకానొక సమయం నందు నిన్ను విడిచిపెట్టిపోతున్నాయి. ఒకానొక సమయం నందే కాదు, నువ్వు రోజు నిద్రపోతున్నావు. ఏరి ఎవరి స్పృహ ఉంది నీకు? ఏ ఫంక్షన్ లో ఉండి నిద్రపోతున్నావుందా, లేకపోతే శ్మశానంలో ఉండి నిద్రపోతున్నావుందా, లేకపోతే మంచం మీద ఉన్నానా, లేకపోతే నేల మీద ఉన్నా? ఏ స్పృహ అయినా ఉందా? ఏదీ లేదు. కానీ హాయిగా నిద్రపోయాను, లేచిందని చెప్తుంది. కానీ ఆ విధంగానే ఎరుక కలిగి ఆ ఆనందాన్ని ఎప్పుడూ ఆనందం గ్రోలుతూ ఉండటమే.
అది ఆ సమాధి అనుభవం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అది అందరికీ అనుభవమే, అది ప్రతి ఒక్కరికి అనుభవమే. సమాధి గ్రహించినటువంటి వాడు ఇంకాస్త ముందుకెళ్ళడానికి అక్కడి నుంచి మొదలు పెట్టడం అవుతుంది. కానీ వాడు సమాధి రాకపోయినా వాడికి తెలియకుండానే వాడు అనుభూతి ఆనందాన్ని గురుతున్నాడు. కాకపోతే ఇది ఫలానా అని తెలియదు వాడికి. ఆ తెలియక ఉన్నప్పుడు అది గ్రోల్లా దాని యొక్క మహిమ తెలియదు కదా వాడికి, దాని యొక్క అమృతత్వం తెలియదుగా, దాని యొక్క గొప్పదనం తెలియదు, దాని యొక్క విలువ తెలియదు వీడికి. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు, అమ్మో దీన్ని ఎప్పుడు ఈ రకంగా ఉన్నట్లయితే మళ్ళీ పుట్టడానికి అవకాశం లేనటువంటి స్థితి, అమృతత్వాన్ని పొందుతున్నాము. అది కదా అసలైన ఆనందం అంటే. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే గాని ఇవి శాశ్వతమైనవి కావు అని వాడు ఎప్పుడైతే గ్రహించి నిరంతరం దానికోసమే తప్పిస్తూ, దానికోసమే సాధన చేస్తూ తన మైండ్ని ఎప్పుడు అటే మలుచుకొని లోపల శోధన చేసుకుంటున్నాడో, వాడికి వర్ణించడానికి వీల్లేనటువంటి ఆనందాన్ని గ్రోలుతూ ఉంటాడు. ఈ మాటలు ఏవి కూడా అక్కడ సరిపోవు. కానీ నిత్యం ఆ వెలుగులో ఉన్నామా లేదనేది ఎవరికి వాడు చూసుకోవాల్సిందే. అజ్ఞానంగా వెలుగుగా ఎప్పుడు ఉన్నామా లేదనేది ఎవరికి వాడికి అనుభవంగా చూసుకోవడమే. ఇప్పుడు పొందుతున్నాం, కానీ ఇది చాలా ఇంకా 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 ఇంకా. ఎందుకంటే నిత్య విద్యార్థి అన్నారు, ఎప్పుడు విద్యార్థి. ఈ చదువు అయిపోయిందండి అనడానికి లేదు. ఇప్పుడు ఏమండి డిగ్రీ తీసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి, పిహెచ్డి చేస్తే అది అయిపోయిందండి అంటారు. కానీ దానిపైన చదువు ఇంకా ఉంటుంది. ఇంకా జీవితం అంతా చదువుతూ ఉంటే మిగతా ఎట్లా అని చెప్పేసి మామూలు చదువులకైతే అలా అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక విద్యకి అలా కాదు. అలా పడిపోయేంత వరకు తెలుసుకున్నటువంటి అనుభవంగా పొందినటువంటిది ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండే విధంగా వాడికి వాడు అజ్ఞానంగా నిలిచిపోవడమే. అలా ఉండటమే పురుషోత్తమ ప్రాప్తి. అదే జన్మ సార్థకత. కృతకృత్యుడు అవటం అంటే అదనమాట. వీడు ఎన్నో పనులు చేశాడు, ఎన్నో వ్యవహారాలు చేశాడు, ఎన్నో సాధించాడు, కానీ అదేమి కృతకృత్యుడైనట్లు కాదు. అసలైనటువంటి జన్మ సార్థకత నుండి ఈ ఆధ్యాత్మిక జ్ఞానంగా ప్రయాణం చేసి పరాకాష్ఠకి చెందినప్పుడు మాత్రమే. అయితే ఇది ఒక్కరికో కాదు, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాప్తమే. అందుకే ఇది చాలా రహస్యమైనది. రహస్యాల్లో కల రహస్యమైనదని 9వ అధ్యాయం చెప్పారు కదమ్మా. దీంట్లో అసలు ఎలా ఉన్నాడు, ఈ శరీరంలో అక్షరుడుగా ఎలా ఉన్నాడు, అది పురుషోత్తముడుగా ఎలా ఉన్నాడు అని చెప్పి ఎంత వివరంగా చెప్పి, ఇది చెప్తే పదే విని అనుభవంలోకి తెచ్చుకుంటే అర్థమయ్యేదే కానీ మామూలుగా అర్థమయ్యేది కాదని ఎంత రహస్యమైందని చెప్తుంటే అమ్మా, మరి లోపల అలా ఉండబట్టే వీడు అజ్ఞానంలో ఉండి తెలుసుకోలేకపోతున్నాడు. అదే అజ్ఞానం తొలగితే అది తేలికే కదా, ఉన్నవాడు వాడే కదా. అందుకే బట్ట బయలు అన్నారు అప్పుడు. ఈ వీడు సాధనలో తెలుసుకోకపోవడం తెలుసుకోవడానికి అది అతి రహస్యం అని చెప్పారు. ఎప్పుడైతే వాడు జ్ఞానంగా అనుభవంగా అలా నిలిచిపోయాడో ఇంకా అది బట్ట బయలైనట్టి బ్రహ్మం ఇట్టిదని గుట్టు తెలిక దుష్టుడాని మురికి గుంటలో కష్టపడి కడతేరనైంటిది అనేంటిది. ఈ బట్ట బయలంటి బ్రహ్మము ఇలా ఉందనేంటిది వాడికి తెలియదు. దేవుడు అంతటా ఉన్నాడు, మా మాటలు చెప్తాడు, శాస్త్రాలు చెప్పింది వింటాడు, ఎవరైనా చెప్తే వింటాడు, కానీ నాకు అలా లేదే అనేటువంటి, అలా ఉండటానికి ఏం చేయాలనేది వాడికి తెలియదు. ఎప్పుడైతే గురువుని పట్టుకున్నాడో, గురువు చెప్పినట్లుగా ప్రయాణం చేస్తున్నాడో ఒక్కొక్కటి వాడికి అవగతం అవుతుంటుంది. ఒక్కొక్కటి జీర్ణించుకోవాలి వాడు. అది కలిసిపోవాలన్నమాట, అణువణువున కలిసిపోవాలి, బ్రహ్మమయమైపోవాలి. ఆ గురువు పెట్టిన భిక్షే కదమ్మా ఇదంతా. అంతేగా మరి, గురువు పెట్టినటువంటి భిక్షే.
ఆ గురువు పెట్టినటువంటి భిక్షని నువ్వు స్వీకరించి దాన్ని ఎప్పుడైతే లోపల తీసుకొని దాన్ని అరిగించి ఎప్పుడైతే అరిగించుకుంటున్నావో అది ఎలాగైతే మామూలు ఆహారం అరిగిన తర్వాత శరీరం అంతా వ్యాప్తి చెందుతుందో అలాగే జ్ఞానానుభవము అనుక్షణము క్షణము అణువున అలా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది అనేటిది వాడికి అనుభవంగా ఉంటాడు. అలా ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు కానీ అమ్మ చెప్పినట్లుగా ఎండలో ఉండటమురా. ఇంకా ఎండలో ఉన్న వాడికి ఏముంది, ఇంకా ఏమీ లేదు. అలా వాడు తీర్చిదిద్దుకోవాలి వాడికి వాడే. ఎందుకని ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మాన మనసాదయేత్ గురువు చెప్పారు, మహాత్ములు చెప్పారు, రోజు వింటున్నాం. కానీ అది లోపల పని చేసి ఆ జ్ఞానానుభవము ఇమికిపోయి జ్ఞానంగా ఎప్పుడైతే ఉంటామో అది కదా కృతకృత్యత అంటే, అది కదా. కానీ ప్రతి ఒక్కడికి కూడా కృతకృత్యత జరుగుతుంది, కృతార్థుడు అవుతాడు. ఈ మార్గంలోకి వచ్చినటువంటి ప్రతివాడు కాకపోతే కొద్దిగా వెనక ముందుగా కావచ్చు. ఇప్పుడు చేసుకున్నటువంటి వాడు కంప్లీట్ మనం చేసుకోలేదనుకో, మళ్ళీ ఇంకో జన్మలో కంప్లీట్ చేసుకోవడానికి అక్కడ సాధన కొనసాగుతుంది. అలానే తాత్సారం చేయకూడదు, దిగులు పడాల్సిన పని లేదు. వీడు సాధనా లోపం లేకుండా నిరంతరం ఆ మైండ్ ఆవేగానే పెట్టుకోవడము, ఆ ఏకాగ్రతగా ఉండటము. అలా ఎవడికి వాడు చూసుకొని వాడలా ఉండటమే. లత మాట్లాడతానన్నా. జైవులేవమ్మా, విద్యార్థులు ఉన్నారు చూడండమ్మా. నిజంగా ఆ గురు తత్వానికమ్మా ఎప్పుడు ఆ విద్యార్థిగా ఉంటూ ఇంకా ఏది తెలియజేస్తున్నా సరే ప్రతి క్షణము ఒకవేళ ఎప్పుడన్నా ఆ స్వరూపం నుంచి బయటకు వచ్చిన వెంటనే తెలియబడుతూ ఎప్పుడు ఆ స్వరూపంలో ఉండేలాగా చేస్తూ ఆ ఉన్నదంతా ఒకటే తత్వాన్ని ఆ గ్రోలుతూ ఉంటేనమ్మా ఇంకా వేరే ఇంకోటి ఏది లేదమ్మా. ఆ గురుతత్వానికి ఉన్నదంతా గౌరవతత్వం వ్యాపించి అట్లా అంతటా నిండిపోయి ఉన్నది. ఆ ఉన్నదాన్ని అందుకుంటూ కలిసిపోవటమేనమ్మా, ఇంకేది లేదమ్మా. ఇంకా ఎంతసేపటికి కూడా ఆ గురుతత్వంలో నుంచి ఏమన్నా ఉంటే సరి చేసుకుంటూ ఉండటమే, అది చివరి శ్వాస వరకు కూడా ఆ సరి చేసుకుంటూ అలా ఉండిపోవటమేనమ్మా. ఎందుకంటే ఉండిపోవాలనే ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ వాడిలో వాడు ఆ సంస్కరించుకోవడం అనేటిది, ఆ విషయం అనేటిది ఎంత ప్రమాదకరమో ఆ విషయము వీడిని లోతుగా అతి గుహ్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి దాన్ని ఎంత అనుక్షణం కూడా వాడు ఆ ఏకాగ్రతలో ఉండటమే సమాధానుభవంగా. అది తప్ప రెండోది లేదని తెలిసింది, కానీ తెలిస్తే చాలదు, అనుక్షణం అనుభవంగా ఉండటం. ఇంకా ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా ఇదే కదండి, నిజమే. దేనికంటే ఉన్నది అదేగా, మరి ఎక్కడ చూసినా అదే, ఏ రూపంలో చూసినా అదే, అది లేని చోటంటూ లేదు. ఇవి మాటలతో చెప్పుకుంటున్నాము, కానీ ఇది చాలదు. అది అనుభవంగా పరిస్థితి మారినప్పుడో, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడో, లేకపోతే ఇక్కడ కనిపించినటువంటి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు అప్పుడు మైండ్ ఎలా ఉంటుంది, మన అంతరంగం ఎలా ఉంటుంది, జ్ఞానంగా ఉంటుందా, విషయానికి లోనవుతుందా అనేది వాడిని వాడు చూసుకుంటూ. ఎందుకంటే ఆ స్థిరత్వం బాగా దృఢత్వం వచ్చేంత వరకు కూడా వాడు అలా చూసుకుంటున్నా. దృఢత్వం వచ్చిన తర్వాత చెక్కు చెదరదు, కానీ తస్మాత్ జాగ్రత్త. రెండోది లేదు. కానీ లత ఈ స్థితులు రావాలంటే ఏళ్ళ తరబడి సమాజంలో ఉంటే గాని నీ మనసు కదలకున్నాడు. సమాధిలో ఎప్పుడు సమాధిలో ఉంటే గాని జీవత్వం పోదు. అలాగేనమ్మా.
ఐసు కరగాలి అంటే ఎండలో ప్రచండంగా ఉండే సూర్యుడు ఎదురుగా పెట్టాలి. అవునమ్మా. కూడా అనేక జన్మల నుంచి జీవత్వం తోటి కరడు కట్టుకుపోయింది అది. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలంటే అసలు లేకుండా చెయ్యాలి అంటే వాడు ఏళ్ల తరబడి సమాధిలో ఉండాల్సిందే, ఇంకే మార్పు లేదు ఇక్కడ. అవునమ్మా. వాడికి మోక్షం పొందాలనే ఉంటుంది, కానీ మోక్షం పొందాలి అంటే ఈ రకంగా ప్రయాణం చేస్తేనే మోక్షం పొందగలడు, లేకపోతే పొందలేడు. ఇది ఎవరిని తీసుకెళ్లేది కాదు, ఎవరికి ఎవరు ఏమి ఇచ్చేది కాదు. వాడంతటా వాడు ప్రయత్నం చేసి వాడి మనసును వాడి పరిశుద్ధం చేసుకొని వాడు ఆ ఆత్మస్థితిలో నిలబడిపోయి శరీరం వదలాలి. అప్పుడు గాని దేహం దేహ కైవల్యం పొందడు జీవుడు. గురువు కూడా చెప్తాడు, ఇట్లా నడుచుకోండమ్మా, ఈ మార్గంలో పోండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్తాడు. కానీ వెళ్ళాల్సింది మనమే. అది వాడి వైరాగ్యాన్ని, అందుకే ప్రతి దాంట్లో దోష దర్శనం చేసుకోండి, వైరాగ్యాన్ని పెంపొందించుకోండి. వైరాగ్యం పెంపొందితే గాని ఈ మార్గంలో స్థిరపడలేడు. ఇంకా మీరు ఎన్ని చెప్పినా, మనసు ఎన్ని డ్రామాలు ఆడినా మోక్షం కలగదు. మోహం ఉన్నంత కాలం జన్మ ఉంది ఎవరికైనా సరే. నీకు దేని మీద మోహం ఉన్నా, నాకు దేని మీద మోహం ఉన్నా, ఇప్పుడు చెప్పే నాకు వినే మీకు ఒకటే రూల్ ఇక్కడ, ఇంకే మార్గం లేదు. నాకు మోహం ఉన్నా నాకు జన్మే. నేను ఇంత పాఠం చెబుతున్నాను, కానీ అంతర్గతంగా నాకు దేని మీద మోహం ఉందనుకో, ఈ సంసారం మీద, జన్మే నాకు. ఎవరు నన్ను రక్షించేది ఏం లేదు. అది లోపల జరిగిపోయేది. పైకి ఎంతమంది పొగినా, ఒకవేళ ఏమో సరిగా లేదన్నా, ఏమో సరిగా ఉందని ఎవరే మాటలు మాట్లాడినా, అంతర్గతంగా నేను గనక మోహం లేకుండా అన్నిటి నుంచి విడిపడిపోతే నాకు జన్మ లేదు. మోహం ఉంది అంటే అక్కడ జన్మే. అందుకని ఇది ఏంటంటే, జ్ఞానం అనేది ఏంటంటే, అది నిరంతరం మీ మనసుని మీరు కఠోరంగా ప్రయాణం చేయించాలి దాన్ని. ఈ మార్గం కఠినమైందే, ఎందుకంటే అనేక జన్మల నుంచి విషయాలతోటి మమేకం చెంది ఉన్నది. అది ఇప్పుడు ఒక గిన్నె ఉంది, ఏళ్ల తరబడి మనం తోమలేదనుకోండి, ఎంత కట్టెల పొయ్యి మీద పెడితే ఎంత మసిబారిపోతుందో, మన మనసులు కూడా అనేక జన్మల నుంచి శరీరం నేననే నమ్మకంతో బ్రతకడం వాటికి అలవాటైపోయినాయి. కానీ ఇప్పుడు గురువు గారు వచ్చి చెప్పారు, నువ్వు ప్రయాణం చేసిన రూట్ వల్లే అది సరైన మార్గం కాదు, దానివల్ల నువ్వు జన్మల పాలయ్యావు. ఇప్పుడు జన్మ లేకుండా చేసుకోవాలంటే నువ్వు ఈ మార్గంలో నడవాలి అన్నారు. ఆ మార్గంలో నడిచినటువంటి మనసు ఈ మార్గంలోకి రావడానికి చాలా కష్టపడుతుంది. అది ఒప్పుకోదు అసలు. అది ముందుకు పడుతుంది, ఎదురు తిరుగుతుంది, అది మనల్ని మాయ చేస్తుంది, రకరకాలుగా భ్రమలకి లోన్ చేసి సాధన చేయనీదు. అది ఇక్కడ ఎవరు శత్రువు, బయట ఎవరు లేరు, అంతా నీ మనసులోనే ఉంది. ప్రపంచం అంతా, సంసారం అంతా నీ మనసులోనే ఉంది, సృష్టి అంతా నీ మనసులోనే ఉంది. దానిని నువ్వు దాటగలిగితే అప్పుడు నీకు మోక్షమే. అది ఇంకోటి చెప్పారనుకో మనకి నచ్చదు, కానీ మనకే వైరాగ్యం కలిగిందనుకో, అప్పుడు ఇక వాడి పరుగులు పెడతాడు. ఇక అటు అమ్మో నాకు జన్మ వద్దు. వాడికి మీద గురువు గారు చెప్పారు, ఒక్కటే చెప్పారు, అమ్మ నీకు ప్రతి దాని మీద రోత పుట్టాలి, అసహ్యం పుట్టాలి, మోహం లేకుండా పోవాలి, కోరిక అనేది నీ మనసులో ఏ మాత్రం లేకుండా పోవాలి. అప్పుడే నువ్వు ఈ మార్గంలో నిలబడతావు, లేకపోతే నువ్వు నిలబడలేవు అన్నారు. దీనికి ఏం లేదు, నువ్వు ఎన్ని శాస్త్రాలన్నా చదువు, అదే బానే ఉంటుంది. కానీ మళ్ళీ ఆ పుస్తకం అక్కడ పెట్టంగానే నీ మనసు పనిచేస్తుంది, మళ్ళీ కర్మ తయారైపోతుంది. నీకు ఈ సృష్టిలో ప్రతి దాని మీద కూడా రోత పుట్టిపోవాలి అన్నారు. మరి బయటికి చెప్తావా, నీ మీద రోత అంటే పో బయటికి, ఎక్కడికైనా పోయి ఉండి ఇక్కడ ఎందుకు అంటారు.
ఇది ఎవరికి చెప్పేది కాదు. అందుకని నీ లోపలే నీ లోపలే నీ లోపలే రగిలిపోవాలి వాసనలన్నీ కూడా, పోతే గాని మోక్షం కలగదు. మనం ఎంత శాస్త్రం చదువుకున్నా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎంతమంది గంటలు గంటలు చెప్పినా, మనం అలా ఉంటే గాని రేపొద్దున జన్మ లేని స్థితికి పోము, లేకపోతే జన్మే. ఎందుకనేగా అందరు ఇంత మంది ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే లోపల ఉన్న వాసనని పోగొట్టుకోలేకపోయినందువల్లేగా. రేపొద్దు నీ శరీరం పడిపోయిందా, నేను చదువుకున్నాం పొలంలో ఉండేటువంటి వాసనలాగా ఉన్నాయి ఈ వాసనలన్నీ. ఆ కారణ శరీరంలో వాసనలు, సూక్ష్మ శరీరంలో వాసనలు అవన్నీ ఉన్నాయి కదా. అవి అజ్ఞానంతో తగలబడిపోతాయి కదా, మరి అవి పూర్తిగా బూడిదైపోవాలి, కాలి బూడిదైపోవాలి. మరి అలా అయిపోవాలంటే నిరంతర సమాధి, ఏకాగ్రతే. అది సంసారంలో ఉన్నవాడు అదే చేయాలి, సన్యాసి వేషం వేసినా అదే చేయాలి. ఎవడు ఏ వేషం వేసినా ఇది చేస్తే గాని మోక్షం పొందదు. పైన ఉన్న ఈ వేషాలకి దానికి సంబంధం లేదు అసలు. ఏ జన్మకైనా ఇదే జరగాలి, ఇదే ప్రాసెస్. ఇక ఇంకో మార్గం లేదు అసలు. దేని వల్ల మోక్షం కలగట్లే? దాన ధర్మాల వల్ల కలగదు, తీర్థయాత్రల వల్ల కలగదు. అవన్నీ ఏంటి అంటే చిత్తశుద్ధి కలిగిస్తాయి. చిత్తశుద్ధి కలిగితే జ్ఞానాన్ని నిలబడుతుంది. కేవలం జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం ఉంది, ఇంకా దేని వల్ల లేదు. వాడు స్వస్వరూప జ్ఞానం పొంది ఆ స్వస్వరూపంలో నేను నిలబడ్డవాడికే మోక్షం, లేని వాడికి లేదు అసలు. పూర్తిగా నశించిపోవాలి. గురువు గారు ఒక్క మాటలో చెప్పారు, కాగితం పువ్వులాగా తయారవ్వాలి. కాగితం పువ్వు ఏంటి, చూడటానికి పదే ఉంటాయి అవి చెట్లు నింట, కానీ ఏ వాసన ఉండదు. మన మనసు కూడా అలా అయిపోవాలి. అలా అయిపోవాలంటే నువ్వు ఇలా ఉండాలంటే, నువ్వు ఇలా ఉంటేనే అది జరుగుతుంది. ఇలా ఉండకుండా నాకు మోక్షం 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 అని నేను కోర్చాన్ని కలవరించినా మోక్షం కలగదు. లోపల వాసన ఉన్నప్పుడు జన్మే. పోనీ అది ఎవరన్నా తీసేస్తారా? అది ఎవడూ తీసేయడు. నువ్వు పంచపక్ష పరమాన్నాలు అక్కడ పెట్టారండి, వాళ్ళందరూ తింటున్నారు. నువ్వు కూడా పోయి తీసుకొని ఇతరేసుకొని తింటే కదా నీ ఆకలి తీరేది. అక్కడ ఎన్ని పదార్థాలు ఉన్నా నీ ఆకలి తీరదు. అలాగే అక్కడ ఎన్ని మందులు ఉన్నా నీ రోగం తగ్గదు. నువ్వు మందు వేసుకోవాలి, తిండి తినాలి. బాహ్యంగా కూడా అంతే కదా, అంతర్గతంగా కూడా నిన్ను నువ్వు బాగు చేసుకోవాల్సిందే. ఎవరు బాగు చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ చెప్పే వరకే మన ఉద్యోగం, అంతవరకే. చేసుకోవాల్సింది ఎవరికి వాడే. గురువు గారు చెప్పారు, నువ్వు ఇలా ఉంటే ఇలా జరుగుతుందమ్మా అన్నారు. ఇక ఉండాల్సింది మనమే. ఏమాత్రం చెప్పారు, కోరిక కొంప కారణం అన్నారు అంతే. నీకు మళ్ళీ ఇల్లు రావాలంటే నీలో ఉండే వాసనే. వాసన ఉంది అంటే ఇప్పుడు చచ్చిపోయినా వాసన ఉందంటే నీకు జన్మే. ఎంత పాఠం విన్నా ఏం చేసినా లోపల వాసన ఉంది అంటే మళ్ళీ జన్మే. ఎవరికైనా అంతే, నాకు కూడా అంతే. అందుకని ఏంటంటే తెలుసుకోవాలి, తెలుసుకున్నది ఆచరణలో పెట్టుకోవడానికి నిరంతర ప్రయత్నం జరగాలి. ఇది ఓయమ్మ ఇట్లాంటి సంసారాలు ఎన్ని చేసాము, ఇదే మనకు కొత్త ఏంది. ఇలాంటి సంసారాలు వస్తాయి కానీ వరలక్ష్మి గారు లాంటి గురువు రాదు మనకి. ఇది పోతే ఇంకోటి వస్తుంది, ఈ పేరు కాస్తే ఇంకో పేరు తగిలిస్తారు, అంతే కదా ఇప్పుడు జరిగేదే అది కదా. కానీ అలాంటి గురువు, అంత జ్ఞానం చెప్పే గురువు మనకి దొరకదు. ఆ తత్వాన్ని దర్శింపజేసింది కదా ఆమె. అలాంటి గురువులు ఉంటారు కానీ అరుదుగా ఉంటారు భూమి మీద. ఉన్నా మనల్ని ఇంత దగ్గరికి రాని ఎవరు వాళ్ళు అసలు. వాళ్ళు ఇంత పాఠం విడమర్చి చెప్పరు వాళ్ళు మనకు అసలు.
ఇవేంటంటే ఆడవాళ్ళు మన మీద కరుణ కలిగిన వాళ్ళు కాబట్టి మనకి ఇంత వైనంగా విడమర్చి చెప్పారు పాఠం. ఇప్పుడే మనం అందుకోగలగాలి. మరి ఈ జన్మ వేస్ట్ చేసుకోకుండా ఎవరికి వాడు చూసుకోవాలని. నేను ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాను? కూర్చొని ప్రశాంతంగా ఈ శరీరంలోకి వచ్చాక నేను ఏమాత్రం సుఖపడ్డాను? ఇక్కడ సుఖం ఎక్కువ ఉందా, దుఃఖం ఎక్కువ ఉందా, ఏది నేను కష్టం పొందానా, నష్టం పొందానా? ఎవరికై వాడు విచారణ చేసుకోవాలి. లేదు సుఖాలే పడుతున్నది. ఒక అమ్మ అన్ని బాగా తెచ్చుకుంది జీవితంలో, కానీ ఈ సుఖమైన ఎన్నాళ్ళు, ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకళ్ళు బాగా తెచ్చుకున్నారు, ఏ లోటు లేకుండా తెచ్చుకున్నారు అనుకున్నావు కాసేపు. డబ్బులు, భర్త, పిల్లలు అన్ని బాగుంటాం, అన్ని కలిసి రావటం. పెద్దవాళ్ళు చెప్తుంటారు, వేస్తే 1000 రూపాయలుగా వచ్చిందండి వాళ్ళ సంసారం అంటారు. అది వాళ్ళ అదృష్టం, పూర్వజన్మలో వాళ్ళు అంత మంచిగా చేశారు. కానీ ఇదైనా ఎన్నాళ్ళు? ఈ శరీరం పడిపోవాల్సిందేగా. ఇక నేనేదో సుఖపడుతున్నానని ఇదేమన్నా ఉంటుందే? ఉండడానికి వీల్లేదుగా. వస్తువు కనపడింది అంటే ఇక నశించాల్సిందే కదా. మరి ఎప్పుడు నశిస్తుందో అది? నశించకుండా ఉండదు కదా వస్తువు కనపడింది అంటే. మరి అది శాశ్వతంగా నేను నిలబడలేకపోయిందిగా, నిలబడుతుగా. సుందర చైతన్య పాడాడు కదా, వాళ్ళు ఒకనాటికి వాళ్ళ కాటికి అందమైన భార్య వచ్చినా, ఉత్తమమైన పుత్రుల్ని ఎత్తినా, ఇంకా గొప్ప గాయకుడైనా, గొప్ప శిల్పి అయినా ఒకనాటికి వాళ్ళ కాటికి అని చెప్పాడుగా. గురువు రాందే గుర్తు తెలియదు, అసలు సంగతి తెలియకపోతే శాంతి మిగలదు అని పడాడు. ఎంత వైరాగ్యం ఉంది, ఎంత జ్ఞానం ఉంది ఆ పాటలో. ఉన్న సత్యమే కాదు. ఇక్కడ జ్ఞానం అంటే ఏదో కాదు, ఉన్న సత్యాన్ని ఎవరికి వాడు అర్థం చేసుకోవటమే. గురువు కూడా మన మీదే బలవంతాన్ని వద్దట్లా. ఉన్న సత్యాన్ని విడమర్చి చెప్పారు. అబద్ధంలో బతకకుండా నిజంలో బతకండమ్మా అని చెప్పారు. అదే ఆమె చేసింది మనకి. మీరు ఎన్నాళ్ళు కళ్ళు మూసుకొని బతికారు, ఇప్పుడు కళ్ళు తెరుచుకొని బ్రతకండి. ఉన్న వాస్తవం తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఇక్కడ ఏదో కాదు. అది మనకు కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందంటే అబద్ధంలో జీవించడం అలవాటు అయిపోయింది మనకి. అబద్ధమే హాయిగా ఉంది మనకి. ఆ అబద్ధం ఏం చేస్తున్నది? ఏదో రోజుకి ముంచేస్తున్నది, నేను ఉన్నట్టుండి అధోగతి పాలు చేస్తున్నది. ఈ శరీరం నిజమని, ఇంద్రియ సుఖాలు నిజమని, ఈ ప్రపంచం నిజమని, ఈ ప్రపంచ సుఖాలు నిజమని మనసరి రేపు పరుగులు పెట్టి అనేక రకాల తప్పులు పాపాలు చేయిస్తుండే. మళ్ళీ అవన్నీ అనుభవించడానికి ఇంకో శరీరం రావాల్సింది. మరి ఇదంతా అబద్ధాన్ని నమ్మటం వల్లేగా. అందుకనే చెప్పాడు నిన్న ఏం చెప్పాడు, భగవద్గీతలో చదువుకున్నాం. నన్ను ఎవడైతే భక్తిగా కొలుస్తాడో, నన్నే శరణాగతి చేస్తాడో అలాంటి వాడికి నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు ఆయన. ఈశ్వరుడు ఇచ్చిన కరుణ. మరి ఆయన డైరెక్ట్ గా మనకి రాలేడు కాబట్టి గురువుని చూపించాడు. మరి మనకి ఆయన రూపంలో ఉండి ఆయన జ్ఞానాన్ని అనుభవంగా ఉన్నటువంటి గురువుని మనకి ప్రసాదించాడు. మరి ఈశ్వరుడు మన మీద కరుణతోటి. ఇది సత్యము. మేము మనకు ఆ భగవద్గీత చెప్పిందే మననం చేసుకుంటున్నాం అంతే. అయితే మనకే మనం అట్లా ఉన్నావా? నేను ఎంత సమాజంలో ఉండగలుగుతున్నాను,
నిన్న సమాధి అంటే ఏదో కాదు, నా స్వరూపంలో నేను ఎంతసేపు ఉండగలుగుతున్నాను, నేను దాన్ని ఎంతవరకు నమ్ముతున్నాను, ఇదంతా నిజం ఉన్నట్టుండి గుండె అయిపోతే ఇంటికి నాకేంటి సంబంధం? వెంటనే ఏర్పాట్లు చేసి అవసరం పారేస్తారు, సాయంత్రంలో ఇంట్లో ఉండకూడదు శవం అని. ఎన్ని ఏళ్ళన్నా త్యాగి చేయి, నువ్వు ఎంత జీవితం అంతా దారిపోయి కాక అవును ఉంచుకుంటున్నారా? కానీ మనసు ఏం చేసింది, ఓయమ్మో ఇదే నేను అనుకుంది గురువు రాకముందు. ఒక్కరోజు ఇంట్లో రాత్రి ఎంత ఇబ్బంది అండి అనుకుంటాం వాస్తవంగా అందరం అనుకుండేది ఆడవాళ్ళు. పోయిన వాళ్ళు అంటే మనం పోతున్నామా, ప్రేమ ఉంది మనసులో, మనం పోతున్నామా, ఏది బానుకోగలిగాం? మనకి ఆకలి బానిందే, వాడు పోయిన రోజు కూడా అన్నం తిన్నాగా ఓ చెంప కళ్ళనీళ్ళు తీసుకుంటూనే మళ్ళీ ఓ చెంప ఇడ్లీల పొట్లాలో దోశల పొట్లాలో తింటాము, మాస్టర్లు వేసుకుంటాము, మళ్ళీ అన్నం తింటాము, లేకపోతే ఒక గంట లేటుగా పడుకుంటాము. ఇక్కడ ఏదాగిందండి, ఏది ఆగదు. అవును వాడు పోయాడని సూర్యోదయం సూర్యాస్తమయం ఆగిందే, నీ మనసు విన్నట్టు చేసిందంటే నువ్వు ఆగిపోతున్నావు. ఇవన్నీ నమ్మి సాధన చేసుకోకుండా మళ్ళీ నాతోటే అంతా ఉంది ప్రపంచం అనుకొని భ్రమలో పడిపోయి ఈ సంసారం అంతా నా మీదే నడుస్తున్నది అనుకొని మనమే వాటితో కనెక్షన్ పెట్టుకున్నాం పూర్తిగా. మరి ఇవన్నీ చెయ్యొద్దా అంటే చెయ్యాలి, వాస్తవాన్ని తెలుసుకొని చెయ్యాలి, వచ్చినట్టు పని చేయాలి. ఈ రోజు చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తున్నాం. శరీరం ఉంది కాబట్టి చెయ్యాలి. దీని నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఏం ఊరుకోరు. అయినా మనకి చేయకపోతే బాగుండదు. మనకి ధర్మం ఉందిగా శరీరానికి, ఒక పూట పడుకున్న రెండో పూట అయినా లేదు చక్కగా చేస్తారు. ఏంటంటే శరీర ప్రారంభం అని. కానీ నువ్వెందుకు వచ్చావో నువ్వు తెలుసుకోవాలిగా. ఇట్లాంటి శరీరాలు ఎన్ని చేసావో, ఇప్పుడు ఎన్ని చేసావో. ఇదే సత్యం అనుకోకుండా దీన్ని ఒక పరికరం లాగా వాడుకుంటూ నేనెందుకు వచ్చానో నేను తెలుసుకొని నిరంతరం మనసు ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టుకొని గురువు గారి మీద ఆమె ఏం చెప్పారో ఆ పాట మీద దృష్టి పెట్టుకొని ఈ శరీరంతో పని చేయిస్తారు. అప్పుడు ఎప్పుడు చచ్చిపోయినా సరే, ఈ క్షణాలు పోయినా సరే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే లోపల తెలియాలి వాడి. ఇంద్రియాలు పని చేయాలి, శరీరం ఉన్నప్పుడు పని చేయకుండా ఎక్కడా తప్పదు, ఎవరికి తప్పదు, ఎవరికి తగిన పని వాడి. కానీ మనసు ఏం చేసింది, ఇంతకాలం గురువు రాకముందు ఇంతవరకే ఉంది అది. ఇప్పుడు గురువు గారు వచ్చి చెప్పారమ్మా, నువ్వు శరీరం కాదు అసలు ఆత్మవి, నువ్వు విన్నాను శరీరం అనుకున్నావు, ఆ భ్రమలో నుంచి బయటికి రా. నిద్రపోయేవాడిని తట్టి లేపినట్టు గట్టిగా నీ దీంట్లో నుంచి బయటికి రా, నీ మనసుని మేల్కొల్పు. నేను బాడాడు అన్నమయ్య ఎన్నడూ విజ్ఞానం ఇక నాకు ఎన్ని జన్మలు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతూనే ఉన్నాం. ఆయనలో కలిసే మార్గం చూసుకోవాలి కానీ బాహ్యంగా ఎన్నిసార్లు పోతాం తిరుపతి. ఆయనలో కలవాలంటే ఆయన గుణాలు మనకి రావాలి. మరి అరిషట్ వర్గాలు లేవు వెంకటేశ్వర స్వామి, కంటి లేదు, అందుకే అంత ప్రకాశంగా ఉన్నాడు ఆయన. మరి ఆ కలిసి మనకు కూడా పోతే మనం కూడా ఆయనలోకి అయిపోతుంది వెలుగు, ఆయనలో లీనం అయిపోతుంది. ఎట్లా ఉన్నాడు భగవంతుడు, సర్వభూతాల్లో ఆయనే ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. మరి ఆయన భగవద్గీతలో కూడా చెప్పాడు, మనం ఒకసారి చదువుకున్నాం, ప్రకాశంగా ఉన్నాడు ఆయన. మరి అలా అవ్వాలంటే నీలో ఉండే అరిషట్ వర్గాలే నీకు అర్థం. ఎన్ని పుస్తకాలు చదివితే ఏముంది, నువ్వు పోగొట్టుకోవడానికి నీకు ఇష్టపడాలా, త్యాగం చెయ్యాలి. త్యాగం చేస్తే గానీ చౌపుట్టుక లేనటువంటి స్థితికి వెళ్ళరు మనసు. ఆ
అలా చేయడానికి మనం సిద్ధపడాలి. మనలో ఉంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. వేదాంతం అందరికీ తెలుసు, అందరూ చెబుతారు ఇదేం శాశ్వతం కాదండి, ఇవే మనతో రావండి అంటాడు. ప్రతి వాడు చెబుతాడు. మాట వల్ల ఉపయోగం లేదుగా అక్కడ. అనుభవంగా నిలబడగలిగితేగా. అనుభవంగా నిలబడగలగాలంటే వైరాగ్యం, సాధన, పట్టుదల. అమ్మో ఇంకోసారి మళ్ళీ నేను రాకూడదు, వచ్చే చచ్చిపోతాను, ఇంకా మళ్ళీ ఇది కాదు ఇంకో కథ. ఉన్నవాళ్ళు రాస్తూ ఉంటారు, ఆ కథ అయిపోతే ఇంకో కథ, అదైపోతే ఇంకో కథ, ఇంకే తిరుగుతూ ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ మధ్య వయసు రావడం, మళ్ళీ రోగాలు రావడం, మళ్ళీ శరీరం బాధపడటం, మళ్ళీ శరీరం లేకుండా పోవడం, మళ్ళీ ఇంకో శరీరంలో పోవడం. జన్మకి కర్మ పెరిగిపోతుంది. సాధన చేయకపోతే జన్మకి ఏమవుతున్నది? మనసు ఊరుకుంటున్నదే, వాడు కూర్చొనిస్తున్నదే, అన్ని పోగేసుకుంటున్నది. రూపనామాలన్నీ నిజం అనుకుని ఒక్కొక్కటి మీద ఒక్కొక్కటి దృష్టి కలిగి, అభిప్రాయ దృష్టి కలిగి అవన్నీ లోపల వేసేసుకుంటున్నది తెలియకుండానే. దానివల్ల అదేమవుతుంది? ఆగామిలోకి పోయి ఆగామి మళ్ళీ సంచితంగా మారి మళ్ళీ ప్రారంభంలోకి వస్తున్నది. దీనికేనా మన జీవితం? దీనికేమన్నా ఒక ఫుల్ స్టాప్ లేదా? కామాలేనా ఇంకా పొద్దుపులు? ఎవరికి వాడు తెలుసుకోవాలి. గురువు గారు తెలుసుకొని మనకి చెప్పారు, మీరు ఇలా ఉండండి అమ్మా, మీరు ఇలా ఉంటే మీకు కూడా ఇలాగే జరుగుతుందని చెప్పారు. నేను ఈ దోవలో పోయాను కాబట్టి నేను భగవంతుని చేరుకోగలిగా. మీరు అటే వెళ్ళండి, నేను వెళ్ళినట్టే వెళ్ళండి, అప్పుడు మీరు వస్తారు అని చెప్పారు. మన మనసు ఏం చేస్తుంది? గురువు గారికి నమస్కారం చేస్తుంది, గురువు గారు అంటే భక్తి అంటుంది, అమ్మో గురువు గారు అంటే నాకు ప్రాణం అంటుంది. కానీ ఆమె చెప్పినట్టు చేయదు. అంతా గురువే నడిపిస్తున్నాడు అంటుంది, అంతా ఓటికే. మీ మనసులో ఉండే వాసనలను బట్టి వీడు నడుస్తాడు. కానీ మనసు ఏం చేస్తుందంటే ఆ రకంగా చెప్తుంది. ఆమె ఇవన్నీ వదులుకోమంటున్నది. ఆమె ఒకటే చెప్పింది, కల్తీ తీసేసి వాడుకోండమ్మా ఈ సృష్టిని, అరిషడ్ వర్గాలు లేకుండా జీవభావ భావితుడు, బ్రహ్మభావ భావితుడు కావాలి. అన్ని కోరికలు, అన్ని ఆశలు చంపుకోగలిగితే ఇంకుండేది మోక్షమేనమ్మా. మోక్షం అంటే ఎక్కడో బయట లేదు, నువ్వు అదే అయ్యున్నావు. ఇవి పోగొట్టుకుంటే నువ్వు అయ్యున్న వస్తువు ఏదో నీకు కనపడుతుంది, దాంట్లో నిలబడగలుగుతావు అని చెప్పారు. గురువు గారంటే భక్తి అంటున్నా నేను, కానీ నేను అలా ఉండకుండా ఇలా అంటున్నా. మరి అప్పుడు నాకు మోక్షం ఎట్లా కలుగుతుంది? ఎవరికైనా. అందుకని ఆమె చెప్పిన మాటలు మన మైండ్ లో నిలబడిపోవాలి. అందుకే శ్రవణ మన నిధిధ్యాసనం అని చెప్పారు. వేదాంతం దీంట్లో వృద్ధిలోకి రావాలి, వేదాంత మార్గంలో నేను గట్టిగా నిలబడాలి అంటే ఇవన్నీ చేయాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు ఒక పదార్థం తయారు కావాలి అంటే దానికి సంబంధించిన సరుకులు ఉండాలి, నీకు చెయ్యడం రావాలి, అప్పుడేగా నీకు పదార్థం తయారయ్యేది. లేకపోతే ఎట్లా తయారవుతుంది? జ్ఞానం కూడా అంతే. మనం అందరం జీవులమే. మరి జీవత్వం పోతే గాని ఆ జీవత్వం అనేది ఎట్లా ఉంది? ఆ పైన నిన్న చెప్పుకున్నాం, జ్ఞానాన్ని అజ్ఞానం కన్వేసింది, కామం చేత కప్పబడిపోయింది జ్ఞానం అనేది. కామం అంటే కోరిక, ఏదైనా కోరికే, ఒక పిచ్చి కోరికలని కాదు, ఏదైనా కోరికే. ఇక్కడ నీకు ఈ ప్రపంచంలో నువ్వు దేనిని అపేక్షించినా అది కోరికేగా. దేనిని ఇష్టపడ్డా దాన్ని కోరికనే అంటారుగా.
కాదు, ఒక భగవంతుని ఇష్టపడితే అదే అనన్య భక్తి. అనన్య భక్తిగా నువ్వు ఉండి శరణాగతి వేస్తే అప్పుడు నేను నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను, జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు ఆయన. అలా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అది కష్టమే, తేలిక అస్సలు ఏమాత్రం తేలిక కాదు అది. ఎందుకంటే మనసు అనేక జన్మల నుంచి అట అలవాటు అయింది. వీడి గొప్పలు వీడు చెప్పుకోవటం, వీడేది చేసినా వీడికి గొప్పే, గొప్పదేగా అన్ని ఇవే అష్ట మదాలు, అష్ట పాశాలు. కాస్త అందంగా ఉంటే పరిపూర్ణానంద స్వామి చెప్పాడు, ఒకసారి చెప్పుకొచ్చాడు. కాస్త అందంగా ఉంటే అహంకారం, ఉద్యోగం ఉంటే అహంకారం, ఆస్తులు ఉంటే అహంకారం, పిల్లలు బాగా పెద్ద ఉద్యోగాలకు పోతే అహంకారం, అన్ని అహంకారమేవి. ఇవే అష్ట మదాలు. అలాగే అష్ట పాశాలు. వాడి పిల్లలు వాడికి గొప్ప, వాడి పిల్లల మీద విపరీతమైన ప్రేమ. చెప్పాడు కదా, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. సంసారంలో సన్యాసులకి గొడవ మీద హాయిగా తీసుకుపారేస్తున్నారు వాళ్ళు. దాంట్లో జనంగానే మొత్తం మమతాతో సహా జన్యంతో సహా చెప్పి పారేస్తారు. ఆ తల్లిదండ్రులు కూడా ఉత్తరకు మీరు అంతకు ముందే చేయిస్తారు. వాళ్ళకి ఆ కుటుంబాలకి ఏ సంబంధం ఉండదు ఇక వాళ్ళు. అట్లా కూడా చేస్తారట మరి. ఆ కుటుంబంతో కూడా ఎటువంటి సంబంధం లేకుండా చేస్తారు వాళ్ళు. ఇంకా వీళ్ళు మనసు పెట్టుకుంటే చెప్పలేం కానీ బాహ్యంగా మటుకు వాళ్ళు చేర్చేటప్పుడు అన్ని చేసేస్తారు మరి. కానీ సంసారంలో ఉండేవాడికి ఇవన్నీ దాటుకుంటూ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట మనం కారు నడపడం లాగా ఇది. కానీ మోక్షం పొందాలంటే అవన్నీ మనం కూడా పాటించాల్సింది. జన్మ లేకుండా చేసుకోవాలి అంటే వాళ్ళకి ఒకటే, వాళ్ళది ఒకటే, మనది వాళ్ళది ఒకటే రూట్. ఎవడైనా ఆ రూట్ లో పోవాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. కాకపోతే డ్రెస్ కోడ్ మార్పు, వేషధారణ మార్పు అంటే చేయాల్సిన ప్రాసెస్ మటుకు అదే. వాళ్ళు సమాజంలో ఉండాల్సిందే, మనము సమాజంలో ఉండాల్సిందే, ఇంకే మార్గం లేదు. అది ఎవరికై వాళ్ళు చేసుకోవాలి. అయితే ఇంకోటి ఎవరిని నిర్బంధించలేడు, బలవంత పెట్టలేడు. బలవంత పెట్టిన రాదు అవతలవాడికి. ఎట్ట వస్తుంది? ఇప్పుడు చెట్టులో ఉన్న పువ్వు దానంతటా అనిపించుకోవాలి, కానీ మనం బలవంతంగా పెట్టాలని చూస్తే పువ్వు తిరిగిపోతుంది, పువ్వు తునిగిపోతుంది. మనసు కూడా అంతే. వాడికి వైరాగ్యం కలిగి ఈ ప్రపంచం మీద వాడికి నేను భగవంతుడిలో నిలబడగలగాలి, కానీ వాడి మనసు బలవంతంగా చేసేది కాదు. అయితే ఒకటి, ఆ పువ్వు విచ్చుకోవాలి అంటే ఆ చెట్టు మొదలకి నీరు ఎట్లా పోస్తాము, మన మనసు కూడా సాధన చేసుకుంటే నిరంతరం ఆ జ్ఞాన పుష్పం వ్యక్తిస్తుంది. లేకపోతే వ్యక్తి చేస్తుంది ఎవరికైనా సరే. ఆ చెట్టు మొదలకి నీళ్లు పోస్తూ, ఎరువేస్తూ, మందు కొడుతూ మనం ఎలా ఉండి ఆ చెట్టును పైకి తెచ్చుకుంటామో బాహ్యంగా మనం కూడా ఈ జ్ఞాన పుష్పం వ్యక్తించాలి, మోక్షాన్ని పొందాలి అనుకుంటే భక్తి కావాల్సిందే. ఇక్కడ కూడా గురువు వాక్యం మీద భక్తి ఉండాలి, గురువు మీద భక్తి ఉండాలి. ఆ భక్తి వల్ల వీడి పైకి రావాల్సిందే.
ఇంకా ఏ మార్గం లేదు, ఎంత పాఠం విన్నా ఏమీ లేదు. వాడి మనసుని వాడు శుద్ధి చేసుకుంటుండాల్సిందే. అయితే వినాలి, ఫస్ట్ వినాలి. వింట కూడా ఒక యోగ్యత అది వాడికి. ఇంతసేపు వింటున్నారంటే అది గొప్ప సంగతి. ఇంకోడైతే వినలేడు, మామూలు వాడైతే వినలేడు. వాడు ఏదో పని కల్పించుకొని అవతలకి వెళ్ళిపోతాడు. ఇది కూడా ఒక సుకృతం ఉండాలి. కానీ ఈ విన్న దాన్ని మనం అనుభవంలోకి తీసుకోవడానికి నిరంతరం మనసుని మనం ప్రయత్నింపజేయాలి, మనసు చేత ప్రయత్నింపజేయాలి. ఇంకదే తదేక నిష్ట కలిగి ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే సమాధి రాని వాళ్ళు మంత్రం మంత్రం మంత్రం, ఆ మంత్రంతోటే శుద్ధి అవ్వాలి. భగవద్గీతలో చెప్పాడు కదా, ఒంటి మీద మురుకుంటే టీకాయ, కుంకుడుకాయ, పిండి, సబ్బు వీటితో ఎలా మురికిని పోగొట్టుకుంటామో ఈ మనసులో ఉండేటువంటి మురికిని పోగొట్టుకోవాలి అంటే నిరంతరం తైలధారలాగా ఆ భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాల్సిందే అని చెప్పాడు. మమ మాయ దురస్య అని చెప్పాడు. ఇది నా చేతే సృజించబడింది ఈ మాయ, అందుకని నన్ను పట్టుకున్న వాడికే దారి విడిస్తుంది, లేకపోతే విడవదు. అది ఎన్ని రకాలుగా ఉంది ఇక్కడ మాయ. అంతా అమ్మవారి ఇదే. మరి ఆమెను గట్టిగా పట్టుకుంటే తల్లి నువ్వే కావాలి, ఇక్కడ ఉండే వాటితో నాకు నిమిత్తం లేదు అని వాడు కనుక ఆ మనసుని నిలబెట్టగలిగితే వాడికన్నా మోక్షమే. ఇచ్ఛాశక్తిగా ఉంది, క్రియాశక్తిగా ఉంది, జ్ఞానశక్తిగా ఉంది, అంతా అనే. కానీ వాడు అక్కడే ఆగిపోతున్నాడు, జ్ఞానశక్తిగా రావట్లేదు. అమ్మవారు అంతా ఆమె సృష్టించి ఇక్కడ పెట్టింది. కానీ వాడు ఏం చెయ్యాలి? ఆమె సృష్టించిన వాటిని కాకుండా ఆమెనే కోరుకుంటే వాడికి మోక్షాన్ని ఇస్తున్నారు. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నా సంసారం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మంచిదే. ఇది ఎంతకాలం? నువ్వు బాగుండక్కర్లేదా? నువ్వు ఎన్ని శరీరాలు తీసుకుంటా? నీ భాగ్యం ఏంది దీంట్లో? పిల్లలు బాగుండాలి, మంచిది, ఎవరైనా అదే కోరుకుంటాం. కానీ అక్కడితో ఆగకూడదుగా. కోరికలోని చోటుకి వెళ్ళాలిగా మనసు. అమ్మా నువ్వే కావాలి అనే ఇది స్థాయికి ఎదగాలిగా వాడు. అంటే ఎవరికి వాడు ఇదంతా ఒకటి చెప్తే ఇది అయ్యేది కాదు. వాడి మనసుకి వాడికి అనిపించాలి. ఇంకెంతకాలం అడుగుతాము మనం? అమ్మవారు ఎట్లా అంటావా? మనం ఏది ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు వాస్తవంగా. వాళ్ళకి ఏ టైంగా ఏం కావాలో మనం అన్ని పెడుతున్నాం, ఇస్తున్నాం. భగవంతుడు కూడా అలాంటి వాడే, కాకపోతే లాంటి వాడు ఆయన. ఏది అడగకుండా ఉంటే నిష్కామంగా నువ్వు చేయగలిగితే నీకు చిత్తశుద్ధిని ఇస్తున్నాడు ఆయన. జన్మకి రాకుండానే చేస్తున్నాడు, మరి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరి ఆమెనే నమ్ముకుంటే ఆమెను ఏ కోరిక కోరకుండా ఫలాపేక్ష రహితంగా చేసుకుంటూ పోతే ఆమె ఇస్తుంది మరి జ్ఞానాన్ని. మరి జ్ఞానం వల్లే మొత్తం మోంబాలి మరి వాడు. అయితే ఇదేంటంటే ఎవరికి ఎవరు చెప్పేది కాదు. వాడి మనసుని వాడు తీసుకొని ఎవడి మనసు వాడు సంస్కరించుకోవాలంటే. సుభాష్ని ఇంకెవరన్నా చెప్తారేమోనమ్మా. ఒకటిన్నర అవుతుంది కానీ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? లేకపోతే స్వస్తి చెప్పండి.
ఇప్పుడు మాట్లాడే పనిగా మాట్లాడండి అమ్మ. ఇది గారు మీరు కాసేపు చెప్పండి. శేషమ్మ గారు, రాలేదు. పిల్లి గారు మాట్లాడతారండి. సరే, స్వస్తి చెప్పండి అన్న. మాట్లాడాలమ్మా, పిన్ని గారు తెలియదులండి, మ్యూట్ చేసి మాట్లాడు. సరే స్వస్తి చెప్పేదమ్మా. అయితే చెప్పు నాన్న. సులోచన నువ్వు మాట్లాడు 2 నిమిషాలు. నేనేం మాట్లాడలేనమ్మా, తెలుసుకుంటున్నాను. ఇది తప్ప ఇంకోటి లేదని ఆ లోపల తెలియబడుతుందమ్మా. అమరమాసం చేస్తున్నాను. అమరమాసం ఇంకా ఆపకుండా చేయాలి. నువ్వు అన్నట్టు ఇంకా పెంచాలి దీని డోసు. అమ్మ చెప్తాడు, మందు డోసు పెంచినట్టు దీన్ని కూడా మంతాన్ని డోసు పెంచమ్మా. 3 పూట్ల మందు వేసుకోవట్లను దీన్ని కూడా ఇంకా పెంచాలమ్మా అని తెలుసుకుని, అంటే ఇంకా పని చేస్తూ కూడా తెచ్చుకుంటున్నానమ్మా, గుర్తు తెచ్చుకున్నా చేస్తాను. అలాగే దీపా, నువ్వేదన్నా మాట్లాడతామ్మా. జయ గురుదేవమ్మ. జయ గురుదేవ. ఇప్పుడు ఆకలిలో కొంచెం వచ్చానమ్మా. ఏది వచ్చినా కానీ తీసేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు మంత్రం కూడా బాగానే జరుగుతుందమ్మా. మెడిటేషన్ సెట్ అవ్వట్లేదు కొంచెము. ఇంతకుముందు అర్థం తెలియకుండా ఇప్పుడు బాగా అన్ని తెలుస్తున్నాయి కాబట్టి ఏది వచ్చినా ఆచరణ పెట్టుకుంటున్నాను. ఏది వచ్చినా కానీ విడిగా తీసేసుకొని విచారణ బాగా జరుపుకుంటున్నానమ్మా. సరేనమ్మా. జై గురు. సరస్వతి బాయ్. నమస్తే అమ్మా. జయ గురుదేవ. నమస్తే సార్. ఎంతసేపు మాట్లాడతావా? 2 నిమిషాలు. షాప్లో అమ్మా, నా డిస్టర్బ్. సరే సార్. మోహన్ లక్ష్మి గారు, మీరు ఏదన్నా చెప్తారా? నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. ఎంతసేడికి దాన్ని మనం సాధన చేయటమేనమ్మా, అక్కడ చెప్పలేదండి. ఇది రోజు నీ సాధనే నీ ముక్తి మార్గం, అంతే కదా. ఎంతసేడికి తన్మయత్వంతో సాధన చెయ్యి, బ్రహ్మగా ఉండు. అన్ని ఏం చేస్తున్నా బ్రహ్మగా ఉండు, బ్రహ్మగా మాట్లాడు, చక్కగా ఉండు. నువ్వు అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. వచ్చిన తర్వాత, జన్మ వచ్చిన తర్వాత చేయగలిగింది ఇంకా ఏమి లేదు. నువ్వు అసలు అది అది ఇంకా ఆర్తిగా చెయ్యాలని నాకు గురువు గారు చెప్పారు ఇందాక. నాకు మందం చేస్తుంటే, అమ్మ అది చాలుదురా, ఆర్తిగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, నీలో నువ్వు మమేకమైపో అని చెప్పారమ్మా. మంత్రం చేయటం నోటు చేయటం కాదమ్మా. అటు చూస్తూ ఇటు చూస్తూ ఏదో ధ్యాసలో ఉండి వంట చేస్తూ పని చేస్తూ చేసినా నీలో దాంతో మమేకమైపో, అంతే అంతే అది చెప్పారు. ఏకాగ్రతగా చెయ్యాలి. ఏకాగ్రతతో చెయ్యమ్మా, అది ముక్తినిస్తుంది. నువ్వు చేస్తావు, ఏనాడు చేస్తావు, అది కూడా మంచిదే, కానీ ఇది ఇంకా మంచిదమ్మా అని చెప్పారు. అవును. అమ్మతో మాట్లాడారా ఏంటి వారు?
అమ్మే నాకు పంప చదువుతుంటే నాకు అట్లా వచ్చేసేసింది అమ్మ చెప్తున్నారని. మంచిదే అదే ఉన్న వాస్తవం అదే అది వచ్చేసేసింది. అది చాలుదురా నాన్న అని చెప్తున్నాడు నాకు. అంటే నాలో ఉన్నోడు చెప్తున్నాడు, నాలో ఉండేవాడు ఆ పరమాత్మే కదా, ఆ పరమాత్మే కదా గురువు అంటే అదే నాకు చెప్తాను అనమాట. కరెక్ట్ గా చెప్పారు. అవునమ్మా అవును. ఆ దృష్టి అంతా దాని మీద అంటే తొందరగా వైపు ఇంకా ఏం కావాలి, ఇంకా అదే కావాలి. మంత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మంత్రం ఎన్ని వేల సార్లు చేశారని కాదు, సులోచన నువ్వు కూడా అమ్మాయి, నువ్వు ఎంత ఏకాగ్రతగా చేసావు అనేదే కావాలి. అది కావాలమ్మా. నాకే వాళ్ళకి తెలిసింది అంటే ఇందులో మేము చేస్తున్నా కూడా మమేకమై చెయ్యాలనే ఆలోచన నాకు రాల. అంటే చేస్తున్నాను, చదువుతున్నాను, మంత్రం తిప్పుతున్నాను, ఒకసారి దండ తిప్పుకుంటాను, ఒకసారి పడుకున్నాను, కూర్చున్నా చేస్తుంటాను, ఏం చేస్తే చేస్తుంటా. తింటున్నా నమస్కారం చేసుకొని తింటా, దండం పెట్టుకొని తింటా, తాగినా చేస్తా. అట్లా కాదు నాన్న, నువ్వు మమేకమై చెయ్యి, నాలో నీళ్ళు కలుపుకో, ఆ స్వామిని ఆ పరమాత్మ నీళ్ళు కలుపుకో అని చెప్పారు గట్టిగా. శ్రద్ధతో చెయ్యాలి. అది అంటే చేసినప్పుడే తొందరగా ఫలిస్తుంది. మనసు ఆ భగవంతుడి మీద గురువు మీద పెట్టి చేసినప్పుడే తొందరగా ఫలిస్తుంది. అది చెప్పారమ్మా. అంటే నాలో ఉన్న పరమాత్మ అమ్మే కదమ్మా, అందుకే అమ్మ చెప్పారని చెప్తున్నా నేను. అంతేనమ్మా, మంచి మాట చెప్పారు. ఇదందరికీ ఆచరణ యోగ్యమైన మాట. ఒక్కళ్ళు అలాగే చేయాలి. అది అమ్మ మంత్రార్థం మీద దృష్టి పెట్టి మంత్రం చేయటమే కదమ్మా. అంతే, దృష్టి ఏమో మంత్రార్థం మీద ఉండాలి, మనసేమో మంత్రం చేయాలి. అప్పుడు ఈ మంత్రం లేకుండా మనసు లేకుండా దాంట్లో ఆ ఏకాగ్రతలో ఉండటమేనండి. అంతే అంటే ఆ ఏకాగ్రతలో నిలబెట్టడమే దాన్ని. ఆ మంత్రం చేస్తున్నా ఇప్పుడు శ్రీరామ రామ రామ అని చెప్తున్నాం మంత్రం. ఆ రాముడి మీద మనసు పెట్టి ఆ గురువు గారికి నమస్కారం చేసుకొని అంతో హాయిగా ఆయన మీద ఆప్యాయతతో మంత్రం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. అది అంటే మనసుని అటు ఇటు పోనీయకుండా దాని మీదే దృష్టి పెట్టి, ఇప్పుడు చూడండి యూట్యూబ్ లో చెప్తారు, ఇప్పుడు మనం కలియ పెట్టడం వాడితే కొన్ని వంటలు చూడండి అడ్డంటిపోతాయి, కలియ పెడుతూనే ఉంటాం. ఇప్పుడు కారపూల చోటు గింజలు వేయించిన అంటే ఏంటి, మనం గడిచి కదిలిస్తూనే ఉంటాము. సమానంగా వేగాలి గింజలు, అప్పుడే కదా మాడకూడదు, వేగకుండా ఉండకూడదు కదా. అంటే చేసుకోవాలి. అలాగే మనసు కూడా ఏంటంటే ఆయన మీదే దృష్టి పెట్టి చేస్తే తొందరగా ఫలితం. నువ్వు ఎక్కడెక్కడో దృష్టి పెట్టి నేను ఇన్ని మాలలు చెప్పానన్నా నువ్వు చెప్పుకోవడానికే గాని అక్కడ ఫలితం రాదు. అందుకని అది చేసే పని ఏకాగ్రతగా. అలా తక్కువ ఒకసారి కృష్ణుడికి అరటిపండు పెట్టిందట. ఆమె ఆ భక్తి తన్మయత్వంలో ఆ పండు కింద పడేసి తొక్కు ఆయనకి పెట్టిందట. తర్వాత చూసుకొని మళ్ళీ అమ్మమ్మ క్షమించిన ఆయన అని మళ్ళీ అరటిపండే పెడితే అప్పుడు అన్నాడంట ఆయన, తప్పు ఆ తొక్క ఎంత బాగుందో అన్నట్టు ఆయన. అంటే ఆ రాజుగారు విష్ణుకి తాగమంటే ఆవిడ అదే తాగేసి, ఆవిడ చూడండి ఎంత చక్కగా తాగేసిందో. ఆవిడేం కాదు, దాంట్లో ఆ విష పాత్రలో కృష్ణుడు కనపడతాడు, కృష్ణుడు కనపడతాడు ఆ తల్లి. అంటే దీనికి అంతటికి వాళ్ళందరూ మనకి ఏం చెప్పారంటే, ఈశ్వరుడికి కావాల్సింది నీ మనస్సు, నీ భక్తి. ఆయన భక్త సులభుడు. అంటే నువ్వు ఏం పెట్టావని కాదు, ఈ సృష్టి అంతా ఆయనదే. నువ్వేమన్నా సృష్టించావా? మనమేమన్నా సృష్టించావా? మన గాయం సృష్టించావా? ఒక పండు సృష్టించావా? ఏమన్నా తినేవి సృష్టించావా? మనం ఏం సృష్టించాం? కానీ ఆయనకి ఏంటంటే స్వచ్ఛమైన మనసు కావాలి. ఆ మాట రావాలమ్మా ప్రతి వాళ్ళకి. మనం వచ్చేప్పుడు ఉత్త చేతులతో వచ్చాం, మనం వెళ్ళే కొత్త చేతులతో పోతాం. ఈ భోగం అంతా ఈ నాలుగు నాళ్ళ ముచ్చటేను
అనేది మనసులో వాడికి ఎప్పుడు కలగాలి. వైరాగ్యం రావాలంటే తప్పదు. వైరాగ్యం లేని జ్ఞానం నిలబడటానికి అవకాశం లేదు. అవును. ఇప్పుడు మనం పిల్లలు చేసే కదండి, కింద ఫౌండేషన్ వేసే కదా అంత బిల్డింగ్ అవునమ్మా, అవును. ఇది కూడా అంతే. సరేనండి, అందరికీ నమస్కారం. సరేనమ్మా, నమస్కారం. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.